విధంగా ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్, బా ఈయన జీవితం అంతా అవినీతిమయమే. బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు తీసుకొచ్చిండు ఈయన. కోర్టు మొట్టకాయలు వేసిన సిగ్గు శరమ లేకుండా విధులు నిర్వహిస్తా ఉన్నాడు. ఇక తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఉన్న మారని బుద్ధి, అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో ఈయన దిట్ట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపు లేని ఆగడాలు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై దృష్టి సారించాలంటున్నటువంటి సామాజికవేత్తలు. అవును, నవీన్ మిట్టల్ అనే ఈయన కథ శాన్యం ఉందంట, నాకు కూడా తెలిసింది. పంజాబ్కు సంబంధించినటువంటి నవీన్ మిట్టల్ పంజాబ్లో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలో మొత్తం పెట్టుబడులు పెట్టి అడ్డగోలిగా తెలంగాణలో ఉన్నటువంటి సొమ్మంతా దోసుకున్నటువంటి దొంగగా పేరు తెచ్చుకున్నటువంటి నవీన్ మిట్టల్ని మొత్తం నార్కోటిస్టులు చేయాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే అవినీతి ముద్ర వేయబడరు, కొంతమంది తప్ప అందరూ అదే పని మీద ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అవసరమైతే నార్కోటిస్టులు చేయాలి. వీళ్ళకి చేసి వీళ్ళ సొమ్ములు వీళ్ళ ఆస్తులు ఒకేసారి రైడీలు చేసి వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళ యొక్క దోసుకున్నంత సొమ్ము పేద ప్రజలకు అప్పచెప్పాలని చెప్పి, పేద ప్రజల బతుకులు మార్చాలని చెప్పి ఏవిఎం ఛానల్ నుంచి డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా మీరు అందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది చాలా ఘోరాతి ఘోరం. చూడడానికి ఎట్లా ఉన్నాడు మనోడు, మళ్ళీ ఎంత శుద్ధ పూసలు బిల్డప్ ఎట్టుంటాయి. వీళ్ళ ఆఫీసులకు పోతే అవినీతుల్లో బిల్డప్ మామూలు ఉండదు. ఏంది ఇట్లా చూస్తారు మనసుల మీదకి. ప్రజల సొమ్ము తినే లుచ్చలు కూడా ఇట్లా చూస్తారా అంటున్నా. వీళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళను మామూలుగా చెప్పుల దండలు వేసి కొట్టాలి వీళ్ళని డైరెక్ట్. ఈయన గారిపై పెండింగ్ లో ఉన్నటువంటి ఆరోపణలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఇక వివరాలు 10వ పేజీలో ఉన్నాయి. ఆయన వెలుగబెట్టేది అత్యున్నత ఉద్యోగం, బ్యూరోక్రాట్ గా సవాళ్లను ఎదుర్కొనే విధులు. తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాల్సినటువంటి గురుతర బాధ్యత ఆయనది. కానీ ఉద్యోగం గొప్పదైన ఆయన బుద్ధి మాత్రం నీచం. తనకున్న విశిష్ట అధికారాలను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించడం ఆయనకు అలవాటు. కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం, బాధించడం, క్షోభ పెట్టడం ఆయనకు ఒక పన్ని గేమ్ లాగా అనిపిస్తుంది. ఇక ఫైళ్లు మార్చడం, అక్రమ ఆస్తులు కూడబెట్టడం ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. చివరికి అవినీతి అనేటువంటి పదం కూడా అతగాడికి చూసి సిగ్గుపడుతుంది. అంతటి గణపాటి అయినటువంటి ఆయన ఎవరో కాదు, నవీన్ మిట్టల్ ఐఏఎస్. అతగాడి నీచ చరిత్ర ఒకసారి గమనిద్దాం రండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడ్డానికి ఎట్లా ఉన్నాడు, మన సోకులు రాయలేక నున్న ఉన్నాడు. ఒకసారి చూపి. ఇది ఇలాంటి దుర్మార్గులను ఒక్కనొక్కని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళను మామూలుగా కాదు, ప్రజలు కాకరించి ఉమ్మివేయాలి. ప్రజాస్వామ్యంలో అవినీతి దుర్మార్గులను మామూలు కాదు. కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఇంకా రావులను అయితే ఎవరిని వదలకూడదు, ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాలి. వీళ్ళకి అంత దొంగలు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా పథకాల అమలు ఖచ్చితంగా చేస్తారు, కానీ ఈ అవినీతి పనులను మీరు చేయకపోతే మొత్తము సొమ్మంతా మాయం చేస్తారు. మీ ఇష్టం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా అవినీతి పనుల పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ సొమ్మంతా వాపసు తీసుకోవాలి. ఇదే ఫస్ట్ మీ బాధ్యత. ఇదే పెద్ద బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. పేజ్ నెంబర్ 10కి వెళ్దాం రండి. ఈయన సోకులు ఎంటికెళ్ళే లేవు, మరి నాకు పోయినట్టే పోయినాయి మనోడికి. ఈయన సీరియస్నెస్, ఈయన కథ. అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్. ఇక్కడ చూడండి, ద గ్రేట్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ ఇతర పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. 1996లో ఆల్ ఇండియా సర్వీసెస్ కు ఎంపికయ్యాడు. కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విధుల నిర్వహణ కేటాయించబడ్డాడు. ఆ తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తెలంగాణకు పోస్టు చేయబడ్డాడు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ కేడర్ అధికారిగా, ఆ సంస్థకు అధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ ఆయన ప్రవర్తన చూస్తే బాధ. ఈయన ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినా అక్కడ అవినీతి అక్రమ కార్యకలాపాలకు ఇక పాల్పడినట్లు అవినీతిపై అనేక ఆరోపణలు వచ్చాయి ఈయన పైన. ఎందుకు రావు ఈజీగా? ఎవరెవరినైతే తిప్పలు పెడతారో వాళ్ళను ప్రభుత్వం అండగా ఉంటే నవీన్ మిట్టలు బాధితులు కానీ, ఈ పాపారావు గారి బాధితులు కానీ పుట్టలుగా వస్తారు. ప్రభుత్వం అది చేయాలి, అది పిలిపియాలి, ఈ పని చేయాలి ప్రభుత్వం. రైట్, కొన్ని ఉదాహరణలు చూద్దాం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్ గుడిమల్కపూర్
నానల్ నగర్ లో సుమారు 5,600 చదరపు గజాల మేరకు ఒక ప్లాట్ ను సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈయన ద్వారా జారీ చేయబడింది. ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. హైకోర్టు అతనిపై క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మోసపూరితంగా ప్రైవేటు వ్యక్తులకు లోపాయకార ఒప్పందంతో వారికి సహకరించడంతో ఈయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడు అయితే ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక ప్రయత్నించకపోవడంతో అప్పట్లో ప్రభుత్వంపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఇక ఇతగాడి పరిస్థితి ఆస్తికి సంబంధించిన కుంభకోణంలో సైతం చక్రం తిప్పాడు. ఇక ఇతగాడు ఆస్తికి అంటే ఇక్కడ గౌరవ లోకాయుక్తపై ఆయన వ్యక్తిగతంగా విమర్శలు దిగడంతో అతగాడి చర్యలపై సుమోటోగా కాగ్నిజెన్స్ తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై భూ పరిపాలన ప్రధాన కమిషన్ లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం CCLA నుండి వివరణాత్మక నివేదికను కూడా కోరింది. అయితే ఇక నవీన్ మిట్టల్ హయాంలో కలెక్టరేట్ లోని ముఖ్యమైనటువంటి ఫైళ్లు మాయమయ్యాయి. చట్టానికి విరుద్ధంగా క్రమబద్ధీకరించబడినటువంటి వివాదాస్పద ప్రధాన ఆస్తుల బతుకమ్మ కుంటలో సుమారు 30 కోట్ల స్థలం, బాపు నగర్ లో 10,000 చదరపు గజాల స్థలం, హైదరాబాద్ లోని సనత్ నగర్ లో 4,000 చదరపు గజాలటువంటి ప్రభుత్వ ఆసుపత్రి స్థలం ఉన్నాయి. ఈయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. నవీన్ మిట్టల్ పైన పేర్కొన్న చట్ట విరుద్ధమైనటువంటి చర్యల కోసం 2012 సంవత్సరంలోనే ఈ వ్యవహారం జరిగింది. అంటే కానీ అతను తన క్రిమినల్ తెలివితేటలు ప్రదర్శించి తనకంటే జూనియర్ అయినటువంటి అతని వారసుడు చార్జ్ మెమోను సిద్ధం చేశాడనేటువంటి సాకుతో క్యాట్ నుండి తప్పించుకోగలిగాడు. ఏం చేసిండు? కానీ ఇతను తన క్రిమినల్ తెలివితేటలు ప్రదర్శించి తనకంటే జూనియర్ అయిన అతని వారసుడు చార్జ్ మెమోను సిద్ధం చేశాడనే సాకుతో క్యాట్ నుంచి తప్పించుకోగలిగా. అంటే ఈ దుర్మార్గుడు చేసినటువంటి తప్పులను వీడు సీనియర్ కాబట్టి ఈయనకన్నా జూనియర్ అయినటువంటి ఆఫీసర్ ఈయన మీద ఛార్జ్ షీట్ వేయడం అంటే నాకన్నా చిన్నోడు నా మీద వేయడం కరెక్ట్ కాదని తప్పించుకున్నాడంట. అది రూల్ ఉందేమో, అయితే తప్పించుకోగలిగాడు. అయితే స్వాతంత్ర అధికారులతో విచారణ జరిపేందుకు హైకోర్టు ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది. కానీ ఈ కేసు ముందుకు సాగలేదు. ఇక ఈయన గారిపై పెండింగ్ లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆవరణ ఇక్కడ 5-1-513/513 ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి సిఫారసు చేయబడింది. నాంపల్లి మండలం తోటగూడ గ్రామంలో నంబరు 40 బ్లాక్ C. ఇవి చిన్న నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. వార్డు 198 ఉల్లంఘించారు. అంటే GOMS నెంబర్ 166 రెవెన్యూ ASSN POT తేదీ 16/2/2008 కింద జారీ చేయబడిన మార్గదర్శకాలు. ఇది దుర్మార్గపు ఉద్దేశంతో చేయబడింది. ఇక సర్వే నంబర్ లో 403లోని ప్రభుత్వ భూమిని క్రమబద్ధించడానికి ఈయన సిఫారసు చేశాడు. అంటే షేక్పేట గ్రామంలో 17 బ్లాక్ అనేకంగా ఉంటాయి. 1 కాదు 2 కాదు 2003లో తేదీ సిగ్గు. అంటే 2008 కింద జారీ చేయబడిన మార్గదర్శకాలను కూడా నిస్సిగ్గుగా ఉల్లంఘించిండట. అయితే ఈయన GHMC స్పెషల్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఇతనిపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్ మిట్టల్ కి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనపై ACB దాడులు చేయకపోవడం చాలా దురదృష్టకరం. అయితే ఇతనిపై వచ్చినటువంటి ఆరోపణల దృష్ట్యా ఆయనను GHMC స్పెషల్ కమిషనర్ గా పోస్ట్ నుంచి మరికొన్ని విభాగాల్లోకి మార్చారు. ఇక్కడ కాలేజియేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ స్పెషల్ కమిషనర్ గా పోస్ట్ లో మరికొన్ని విభాగాల్లో ఇక్కడ కాలేజియేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కమిషనర్ గా పనిచేసినప్పుడు కూడా ఇతని బుద్ధి మారలేదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడంపై ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చట్ట విరుద్ధమైనటువంటి ఉత్తర్వులు రద్దు చేయబడ్డాయి. అంటే
కమిషనర్ బదిలీ అధికారులు ఉపసంహరించుకోబడ్డాయి. అంటే ఈయన గారి క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకోవడానికి అంటే ఇదొక్కటి చాలదు. ఇక ఈయన ఉన్నత విద్యాశాఖలో లెక్చరర్ పోస్టింగ్ల బదిలీలపై కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంటే డిఓపిటి యొక్క అధికారుల ప్రకారం ఇతను తన వార్షిక ఆస్తి రిటర్నింగ్ ను సున్నాగా చూపిస్తూ నిస్సిగ్గుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఫైల్ చేస్తా ఉన్నాడు. కానీ తన కుటుంబ సభ్యుల తన దగ్గర బంధువుల బినామీల పేరిట ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. ఇతను అక్రమంగా ఎన్నెన్నో ఆస్తులను కూడబెట్టాడు. ఇక ఈయన క్రిమినల్ ఆలోచనలకు ఇది పరాకాష్ట. ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు ఆధార్ కార్డు వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అలా చేస్తే అక్రమాస్తులు బయటపడతాయని భావించి ఆయన భార్య పేరు మీద అది కూడా ఆమె డ్రైవింగ్ లైసెన్స్ ఎయిట్ చేసి ఆస్తులు కొనుగోలు చేశాడు. అది కూడా ఆయనకున్న అధికారాలను అడ్డు పెట్టుకొని ఈ అక్రమం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. నవీన్ మిట్టలు, ఇప్పుడు ఇంటి పేరు చెప్తే అవన్నీ గుర్తుపడతారు. నవీన్ మిట్టలు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు. నవీన్ మిట్టలు భార్య అంటే ఆవిడ రీగు బన్సల్, అంటే సిఎల్ అంటే ఏ రామరెడ్డి నాగిరెడ్డి నర్సింగ్ హోమ్ రెడ్డి అంటే ఈఎక్స్ అంటే పేరున డాక్యుమెంట్ నెంబర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు జడ్చల్ల వ్యవసాయ భూ సర్వే నెంబర్లో 507/A 492A నుండి ఇక్కడ 500AA వరకు రంగారెడ్డి జిల్లా రాజాపూర్ బాలానగర్ ముదిరెడ్డిపల్లి గ్రామం. నవీన్ మిట్టల్ బావమర్ది సంజయ్ బన్సల్, తండ్రి హుకుం చందర్ బన్సల్. ఇక్కడ విఆర్డి డెవలప్మెంట్ సురేష్ కుమార్ అగర్వాల్ సిఎస్కే రియాల్టర్లు లిమిటెడ్ పేరును ఇన్ని ఆస్తుల ఎట్లా ఎవరు చదవాలి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ కుప్పల తెప్ప. నవీన్ మిట్టల్ బావమర్ది సంజయ్ బన్సల్, నవీన్ మిట్టల్ భార్య రేగు బన్సల్. ఇవన్నీ చూడండి. నవీన్ మిట్టల్ భార్య రేగు బన్సల్ ఇలా పేరు. నవీన్ మిట్టల్ బావమర్ది సంజయ్ బన్సల్ భార్య డాక్యుమెంట్లు చూడండి. ఎవరు చదవాలి ఇవన్నీ? ఒక్కటి కాదు. వ్యవసాయ భూమి 4 ఎకరాలు 5 ఎకరాలు ఇదే పని 19 ఎకరాలు. రంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో ఉండ ఇక్కడ వడక్పల్లి గ్రామం. నవీన్ మిట్టల్ భార్య గురించి మళ్ళీ చూడండి. శరత్ మరియు రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ చూడండి 2 ఎకరాలు 2 గుంటలు సర్వే నెంబర్లు 74 75 97 సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో మండలం వడక్పల్లి గ్రామం. ఇక నవీన్ మిట్టల్ బామ ఇదే పని ఉండదు. ఇక ఇక్కడ ఏంది, ఇక్కడ షాద్నగర్ లో కూడా ఉన్నాయి పేరున్న డాక్యుమెంట్లు ఉన్నాయి. డాక్యుమెంట్ లో SOR షాద్ నగర్ లో 2346 చదరపు గడ్డల సర్వే నెంబర్ లో ఈడ కూడా ఉంది. రంగాపూర్ గ్రామ పంచాయతీ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం గ్రామం కూడా వచ్చాడు. మాతానికి కూడా జరిగింది. ఎక్కడో పంజాబ్కి వెళ్ళి వచ్చి షాద్నగర్ నందిగామ. నవీన్ మిట్టల్ బావమర్దికి సంబంధించిన మళ్ళీ షాద్ నగర్. ఇక డాక్యుమెంట్ ORR షాద్ నగర్ ప్లాట్ నంబరు ఇది ఎంత చదరపు గజాలు 279 రంగాపూర్ గ్రామ పంచాయతీ రంగారెడ్డి జిల్లా నందిగామ. ఓరి బాబు, ఇవి కేవలం ఆయన గారి మీద పేర్కొన్న కొన్ని ఆరోపణలు మాత్రమే. మొత్తం వివరాలు పేర్కొంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అతని పూర్తి నేరాలు, కుట్రలు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలు మరిన్ని కథనాల ద్వారా ఆధారాలతో వెలుగులోకి తీసుకొని రానుంది ఆదాబ్ హైదరాబాద్. ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ తీసుకొస్తుంది మా అక్షరం అవినీతిపై అస్త్రం అని చెప్పి. ఖచ్చితంగా సేమ్ AVM ఛానల్ కూడా ఇప్పటి మొత్తం టోటల్ అవినీతి మరణను మొత్తం బయటకు తోలుదీసే పనంలో మునిగి ఉంటుంది. నవీన్ మిట్టల్ని కూడా ఈ ప్రభుత్వం ఎంబడే తీసి పడేయాలి. ఇలాంటి అవినీతి పనులొద్దు. చాలా మంది ఉన్నారు. మన తెలంగాణలో పెట్టండి, పర్ఫెక్ట్ పనిచేస్తున్న పెట్టండి. అవినీతికి వాళ్ళకు ముందే వార్నింగ్ ఇచ్చి పెట్టండి. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం పరుగులు పెడుతుంది. కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని విడవకూడదని, అట్లా చేస్తేనే ప్రభుత్వం సక్సెస్ అయినట్టు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి తెలియజేస్తుంటే 100% చాలా సేఫ్ పోవాలి. మళ్ళీ ఏదో అవసరం లేదు. తర్వాత వాళ్ళు వచ్చి ఇంకేమైనా కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ అవకాశం ఉన్నప్పుడు దుర్మార్గులను చీల్చి చెండాడాల్సిందే. ఇది పక్క.